ఎంజాయ్ బ్రోస్ పండగ. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. వైసీపీ వారికి దిమాకా ఖరాబ్ అయింది. దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి మేము చెప్తాం ఏం లేదండి, కేవలం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని 6/4 సెల్లో పెట్టి సాలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టి నీ పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది. వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు. నీ ఆశలు నెరవేర్చే బాధ్యత నాది. ఇది నా పెళ్ళ ఒట్టే చెప్తాను. పోలీస్ భయం తట్టుకోలేక అతను వైజాగ్ లో వాళ్ళ బంధువుల ఇంట్లో తలదాచుకోవడం జరిగింది. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండి. పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తాను, నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. అయితే మీరు ఎవరికి పనికిరాని కేసు అన్నమాట. ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది. మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు. ఎవరది? వారికి అధికారం ఉంది, మాకు బాగా దిమాకా ఉంది. ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? మాకు అధికారం లేదు, దిమాకా లేదు. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు గారు. మీ పైన కూడా ఒక కేసు నమోదు చేశారు. అచ్చా వింటున్నారని తిడుతున్నాను. సంతృప్తి పరచడం కోసం నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఎంత అంటే తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎస్ఏ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి? రిమాండ్ కి. జోకులేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నా మీద కేసు పెడతారు. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. అలా భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? నువ్వు మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నావా? మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేపడేదానికి ఒక రోజు వస్తుంది. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఫోన్ నెంబర్లు ఏం మార్చలేవు, ఇంటానే ఉన్నారుగా. చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి, మాత్రం గుర్తుపెట్టుకోమని. లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మా కథితుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. మాకు ధమాకా ఉందో లేదో. ఎవరా మీరు? ఏంటి ఏళ్లపడలేకుండా 3 పోయారు. ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు. తగ్గిపోయింది. చెప్తా ఉంటారు, వింటా ఉంటారు, జరిగిద్ది. కాపాడడానికి స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ చేయడానికి వచ్చిన స్పైడర్ మ్యాన్ మీరే గురు. ఏది శాశ్వతం కాదు. అరే మేము కక్కిన కూటికి ఆశపడతాయిందయ్యా బాబు. డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళ లైన్ లో ఉండుంటాడు. నువ్వా బాబు? నైతికమైన విలువలు పాటించండి. అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపించట్లేదా? అది అడిగాము, అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా మనకి అది బ్లాక్ అదిరింది. పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప పేరు నాని గారి పేరు కూడా పెట్టారు. పేరు నాని గారిని, కొడాల నాని గారిని. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఆయన దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే. అది వదిలేసి అల్లరిలా చిల్లర వేషాలేంటి? మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. పక్కోడికి సాయం చేతంలో నీ తర్వాతే బిల్ గేట్స్ రా. దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. అంటే ఎంత కొల్యూడెడ్ చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంటారా మీ ఎదరకి? ఎస్సీ సిబి మన ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని. దాని దేవుందిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? లీగల్ నాలెడ్జ్ లేనటువంటి నన్నంత తేలిగ్గా కొట్టేకిరా. ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం, వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. అంటే పార్టీలో తిరిగితే గనక నీ మొగుడిని లోపలేస్తాం, మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఏమనుకోకే. డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను.
అనవసరంగా అందరినీ టెన్షన్ లో పెట్టేశావు కదరా. మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. ఏదేస్తే షట్ అవుతో ఏదేస్తే ఫిట్ అవుతో నాకు క్లియర్ గా తెలుసు. మా వాళ్ళ కోసం కక్కుర్తి పడతారు స్వామి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి చూసి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు? కలెక్టర్ ఫేస్ లో లేదండి, అంబాజీపేట ఆమదం తాగినోడు మొహంలో ఉంది. పిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎందుకు ఈ పిచ్చి మాటలు? ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే కొద్దిగా తగ్గించుకోండి. మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు, నేను ఎవరో తెలియకుండా అనుకున్నావా? బాగుంటుందని నా ఉచిత సలహా. అదేగా నీ ప్లాన్? ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు. మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊళ్ళూరుతున్నారు సార్. లైన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? నేను కూడా లైన్ లో ఉన్నాను. షర్ట్లు పాడు చేసి మీ నోరు చెడ్డదని ముగ్గురికి కండువాలు కప్పారు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఎవరన్నారు? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? మాకు దిమాకా లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీరు అపాస్పాలు అవుతారు. ఆ పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళిపోతావురా. ఈరోజు వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రాడంట్రా. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరా. వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు, అని ఉండొచ్చు. బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్ని పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. తాగి సంకనాకి పోండి పోండి. ఉల్టా సీదా అయిపోతాయి సమయం వచ్చినప్పుడు. చంద్రబాబు గద్దె కూడా దిగిపోతాడు. ఇంతే సింపుల్. టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.